వరుణ్ సార్, కేపీ సార్, భవానీ సార్, ప్లీజ్ ఒక 2 minutes స్టేజ్ పైకి వస్తారా? సార్ మీకోసం కొన్ని ప్లాన్ చేశాం సార్. ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వరుణ్ సార్కి అవసరంలా, ఆయన తోప్ యాక్టర్ ఆయన. సార్ రండి సార్. ఆయన లేకపోతే క్రియేటివ్ క్రూ ఏమైపోయేది ఈరోజు. రండి సార్. సార్ ఒకసారి అలాంటి బోరింగ్ పనులు నేను చేయించాను సార్. మనమంతా ఎంటర్టైన్మెంట్. సార్ మనం ఇప్పుడు ఇంకి పింకి పాంకి ఆడదాం సార్. ఇంకి పింకి పాంకి మీ ముగ్గురులో ఎవరికి వస్తే వాళ్ళకి ఒకటి ప్లాన్ చేసాం. మిగతా ఇద్దరు సేఫ్, అంటే ఫస్ట్ రౌండ్కి సేఫ్, మిగతా 2 రౌండ్లు ఉంటాయి వాళ్ళకి కూడా. ఇంకి పింకి పాంకి వచ్చా సార్ మీకు? రిహాన్ ఇట్రా. ఇంకి పింకి పాంకి వచ్చా చెప్పు. అంటే ఎప్పుడైనా సీనియర్ యాక్టర్స్కి గౌరవించాలి కాబట్టి ఫస్ట్ వరుణ్ సార్ని పిలుద్దాం, అంతే కదా. సీనియర్ యాక్టర్ సార్, సీనియర్ సిటిజన్స్ ఎవరు లేరు, ముగ్గురు మంచి ఎర్రగా యంగుగా ఉంటే. ఓకే, ఫస్ట్ వరుణ్ సార్కి. సార్ ప్లే చేయండి. లాగ్ అసలు ఉండదు సార్. వరుణ్ సార్ అన్నాక లాగ్ ఎట్లుంటుంది? వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. చూపించిన సీన్లో నన్ను విలన్ చేసుకోండి, నేను ఆయన ముందు హీరోలో పనికిరాను. హీరో వచ్చి వరుణ్ సార్, ఆయన డైలాగ్ చెప్తాడు. సార్ సార్ శతజ్ఞుల శబ్దాలతో సాగనంపాల్సిన సైన్యం సార్ మీరు. రండి సార్, రండి సార్. ఓకే కదా, తెలుగు ఓకే కదా? నాకు తెలుగు అంత రాసేది, ఏదో మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయనకి ఇంకోసారి క్లిప్ ఎందుకు సార్? కానీ సార్ ఇప్పుడు వరుణ్ సార్ వెనక్కి చూడకుండా, ఆడియో వస్తుంటుంది కానీ లిప్ మూమెంట్తో యాక్టింగ్ చేస్తాడు. ఆడియో రాదా? సరే సారే డైలాగ్ చెప్తారు. బేస్ వాయిస్తో. సార్ ఫేసింగ్ అటుండి వెనక్కి చెప్పండి సార్. వీరశంకర్ రెడ్డి ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్టే, కాకపోతే కొంచెం అక్కడ క్రియేటివ్లో కొంచెం ఫాల్స్ ఉన్నాయి. లాగ్ తోటి నాలో ఉన్న ఇంట్రెస్ట్ తీసేస్తున్నారు సార్. కన్ను లెంత్ ఉన్న ఫస్ట్ షాట్ సార్, అలా వచ్చేస్తే గాల్లో దడ్డ దడ్డ దడ్డ. ఫస్ట్ రండి సార్, రండి ప్లే. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. చెప్పాను కదా, ఎంతమందికి వన్స్ మోర్. ఎక్కువ రోజులు లేకపోతే నేను చేస్తా, అందరూ వెళ్ళిపోతారు. మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ వన్స్ మోర్ అన్నందుకు నెక్స్ట్ పాంచజన్య 2.0 అంటే ఆయన నాకు పడుతుంది తెలుసా. కానీ మా ఫ్యాన్స్ని నేను డిసాటిస్ఫై చేయలేను సార్, నేను యాంకర్ని కాబట్టి. వన్స్ మోర్ అంటే మిమ్మల్ని చూసి కేపీ సార్, భవానీ సార్ ఇన్స్పైర్ అవ్వాలి కదా సార్. సార్ 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 కేపీ సార్, మేము ప్రేక్షకులు, మమ్మల్ని ఎంటర్టైన్ మీరు వీరశంకర్
వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. మనం సినిమాకి వెళ్తే వాళ్ళ యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ అవుతాం. ఆయన యాక్టింగ్ తింటాడయా, ఆయన తింటాడు. ఓకే, నెక్స్ట్ కేపీ సార్ ఏం చేశారంటే ఇక్కడ ముగ్గురు నిలబడ్డారు. కేపీ సార్ నైస్గా ఇదేదో బాగుంది, మంచిగా వెళ్ళిపోదాం అన్నట్టు అలా అలా నెమ్మదిగా అలా దిగారనమాట. సార్ రండి సార్ ఒకసారి. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు పవన్ కళ్యాణ్ డైలాగ్ సార్. సార్ మీరు పవన్ కళ్యాణ్ ఇలా అంటే ఎంత బాగుంటుంది సార్. రండి సార్. కేపీ సార్, కేపీ సార్ చేయాలి సార్. మీ ఫ్యాన్స్, మీ స్టూడెంట్స్. సరే, భవానీ శంకర్ సార్ ఏమన్నారంటే కేపీ సార్ డైలాగ్ కూడా భవానీ శంకర్ సారే చేసేస్తారంట. వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళకు 100 ఉంటాయి. నెక్స్ట్ ఆడియో భవానీ సార్కి. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సార్ ఓకే కదా. మళ్ళీ ప్రొడక్షన్స్ టేక్. సార్కి ఇంకొకసారి చూస్తే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అంట. మరి చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అంటే వైట్ అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సార్ ఆయన స్పెక్స్ పెట్టుకుంటే స్టైల్, మీరు స్పెక్స్ పట్టుకుంటేనే స్టైల్ సార్. రండి సార్. ఓకే సార్, ఇక్కడికి అవసరం సార్. పవన్ కళ్యాణ్ డైలాగ్ కదా, మీరు ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సార్. రండి సార్, పర్లేదు. ఓకే చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా. జస్ట్ మీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారు అంతే. ముందరికి ఫేసింగ్ ఉంటే వెనక్కి తిరగచ్చు సార్. జస్ట్ ఫేసింగ్ ఉంటే చెప్పండి అంతే. డైలాగ్ ప్లే అనగానే స్టార్ట్ అవుతుంది సార్. చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఎంతమందికి మహేష్ బాబు డైలాగ్ కావాలి? ఎంతమందికి మహేష్ బాబు డైలాగ్ కావాలి? ఎరా మహేష్ బాబు ఫ్యాన్స్ లేర్రా? సరే ఆగు, ఎలా అడగలేదు తెలుసు కానీ ఎంతమందికి మహేష్ బాబు సార్ డైలాగ్ వరుణ్ సార్ చెప్తే కావాలి? వరుణ్ సార్ ఆయన చూడు స్పెక్స్ తిప్పడం ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. సార్ మహేష్ బాబు డైలాగ్ మహేష్ బాబు చెప్తే బాగుంటుందేమో. మహేష్ బాబు డైలాగ్ వరుణ్ సారే చెప్పాలి అంతే. మహేష్ బాబు డైలాగ్ మహేష్ బాబే చెప్పాలిగా మరి. అంతే కదా తగ్గేదేలే.
అంతే సార్, రండి సార్. సార్ చిన్న డైలాగే సార్, మీరు అనుకుంటే ఎంత సార్ ఇది? రండి. కేపీస్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడమ్మా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. సార్ రెడీ అంటే మరి అరే మీరు ఇంత పగడ్బందీ ప్లాన్ చేస్తారా? నాకు ఇంత పొడుగు డైలాగ్ పెట్టి ఇంత చిన్న డైలాగ్ పెడతారా ఆడ? సార్ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు పెద్ద డైలాగ్సే ఉంటాయి సార్. రే ఎంత ఉందన్నది మ్యాటర్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా అది మహేష్ బాబు డైలాగ్. అది కూడా మహేష్ బాబు డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం, ఆడే పండుగ. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సినిమాలు చూడలేదేంటి సార్? అరే ఒకసారి పెడితే ఆయన చూసి చెప్పేస్తాడంట. చెప్పేస్తారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం, ఆడే పండుగ. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సార్ కాసేపు మహేష్ బాబు ఫీల్ అయిన కొట్టదు సార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ. దాని తర్వాత ఎప్పుడు వచ్చామని వాడే పండుగ సార్. దాని తర్వాత ఎప్పుడు వచ్చామని కాదని బుల్లెట్ దిగిందా లేదా సార్? అక్కడే సార్. ఓకే రెడీ సార్, డైరెక్ట్ అటే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం, ఆడే పండుగ. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?